హలో ఇందిరా గారు, జస్ట్ మినిట్ మేము జాయిన్ అవుతున్నాం. సార్ మీ పేరండి? నా పేరు రాజు అండి. రాజు గారు, నైస్ నైస్ అండి. హాయ్ అండి. హాయ్ సార్. సో ఇందిరా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు కంగ్రాట్స్ అండి. అండ్ యాక్చువల్లీ మీతో పాటు మీకన్నా ఎక్కువ మీ హస్బెండ్ కి కంగ్రాట్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అండి. సో నేను విన్నదాని ప్రకారం మీ వెనకాతలు మొత్తం సపోర్ట్ అంటే ఆయనే. యాక్చువల్లీ ఆయన ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు ఈ జాబ్ వచ్చిందని నేను విన్నాను మీ నోటితోనే. నిజమేనా? అది ఆయన చెప్పాలి ఒకసారి. రాజు గారు చెప్పండి, మీరే ప్రోత్సహించారట కదా ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి నువ్వు ఖచ్చితంగా అని. అవును సార్, అది అవకాశం ఉంటది మనకి చేయని చెప్పి నేనే చెప్పాను సార్. ఓకే, మీకు అప్పటికే మీ వైఫ్ మీద ట్రస్ట్, ఆ నమ్మకం ఉందన్నమాట, తను ఖచ్చితంగా బాగా అవుతుంది, క్లియర్ చేస్తారు అని. అవునవును సార్. గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయింది సార్ అంత ముందు. ఓకే ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. వచ్చిన ఎగ్జామ్ ప్రతి ఒక్కటి రాయి, ఏదో తెలియదు అని చెప్పి ఏం చేస్తారు. ఓకే, వెరీ నైస్. మీరే మీ సపోర్ట్ ఎలా ఉండేది సార్ జనరల్లీ తనకి ఈ జర్నీలో? బాగానే ఉంటుంది సార్. ఏది కావాలంటే అది ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ దేనికైనా తీసుకొని చేయించాను, బుక్స్ గానీ అన్ని సపోర్ట్ ఇస్తే వచ్చింది సార్. సూపర్ సార్. అంటే ఇప్పుడు సగం మంది స్టూడెంట్స్ మేజర్ గా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే కొంత వెనకబడేది. సో అది యాక్చువల్లీ మీరు ప్రూవ్ చేశారు. మీ సపోర్ట్ వల్లే తను గెలిచింది ఈ రోజు అని తనే చెప్పారు నాకు ఫోన్ కాన్వర్జేషన్ లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే మీరేమంటారు, ప్రతి ఫ్యామిలీ ఇలాగే మీలా సపోర్ట్ చేయాలంటారా? అండ్ దట్టు మ్యారీడ్, పాప కూడా ఉందని విన్నాను. అవునవును సార్, సపోర్ట్ ఉండాలి సార్. వాళ్ళు చేస్తా అన్నప్పుడు మనం సపోర్ట్ ఇచ్చి చేయించాలి సార్. అది ఏదో తెలియదు కానీ ఎంతవరకు అవుతుందో తెలియదు. మనం ఇవ్వాల్సిన సపోర్ట్ వాళ్ళకి ఇస్తే మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు దాంట్లో. ఓకే ఇందిరా గారు, చెప్పండి సార్. అంటే మీ హస్బెండ్ ఇంత సపోర్ట్ చేశారు కదండి, ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఏమైతుందా అని ఒక ప్రెషర్ ఏమన్నా, నా హస్బెండ్ ఏమనుకుంటారు, ఆ ప్రెషర్ ఏమన్నా ఇచ్చారా మీకు? లేదంటే పర్లేదు ఏం జరిగింది అంటే మన పొజిషన్ బాగుంటుంది అని అదొకటే చెప్పేవాళ్ళు అంతే. పాప లైఫ్ బాగుంటది, ఫర్దర్ గా ఫ్యూచర్ బాగుంటది, అదొకటే చెప్పేవాళ్ళు. అంటే నాకు ఫస్ట్ ఎండోమెంట్ రాలేదు సార్, తర్వాత గ్రూప్ 2 కూడా రాలేదు. మరి అప్పుడే డిప్రెషన్ లోకి వెళ్ళాలి కదా సార్. కానీ చాలా సపోర్టివ్ గా ఏవి కావాలంటే అవి, ప్రింట్అవుట్స్ కావాలంటే తెప్పించుకునేదాన్ని, అన్ని చాలా సపోర్టివ్ గా ఉంటారు సార్. మరి ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇద్దరు? ప్రస్తుతానికి ఏం లేదు సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని అయ్యాక ఏమన్నా. ఓకే, ఎవ్రీథింగ్ గోస్ వెల్. మీ లైఫ్ స్టైల్ కూడా అంతా మీరు ఏదైతే అనుకున్నారో అన్ని చేంజ్ అవుతాయి. ఇకపై మీరు మీ పాపను కూడా ఇంకా బెటర్ పొజిషన్ లో మీరు పెడతారు. మీకు ఇప్పుడు ఒక నాలెడ్జ్ వచ్చింది కాబట్టి తనకు కూడా చాలా మంచి గ్రోత్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఈవెన్ మేము కూడా విష్ చేస్తున్నాము, మీరు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి, మీ హస్బెండ్ కూడా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఉదయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇందిరా గారు. అండ్ రాజు గారు ఇచ్చిన సపోర్ట్ కూడా వెరీ నైస్, సో నైస్ ఆఫ్ యూ అండి. నా పేరు ఉదయ్ సాగర్ అండి. మిస్టర్ కాంపిటేటివ్ ని నేను, కిరణ్ అండ్ ఫ్యూ పీపుల్ డీల్ చేస్తున్నాం. సో మా రోల్ కూడా ఇందిరా గారికి సపోర్ట్ చేశాము, మాకు చేయగలిగింది. సో జస్ట్ ఫస్ట్ ఎండోమెంట్ అనేది ఎందుకు అనుకున్నారు, అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎందుకు ఈ జాబ్ స్టార్ట్ చేయాలి, దీనికి ప్రిపేర్ అవ్వాలి అని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎలా అనుకున్నారు? ఓవర్ ద జర్నీ మీరు ఏం నేర్చుకున్నారు ఎండోమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో? అంటే సార్, మేము కేటగిరీ వచ్చి ఎస్సీ సార్, అందరూ కన్వర్టెడ్ అయిపోతున్నారు. సో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేది ఒకటి సార్ మెయిన్. అంటే ఇంకా ఆగిపోకూడదు, ఇక్కడ అందరూ కన్వర్ట్ అయిపోతున్నారు. ఈవెన్ మమ్మల్ని కూడా వెనక్కి లాగడానికి చూసారు. ఎందుకు మీరు ఇంకా పూజలు అని అంటూ లాగడానికి చూసారు, కానీ మేము ఎక్కడా తగ్గలేదు. సో ఇట్లా వస్తే అసలు మాకు ఉంటుందని కూడా నాకు తెలీదు. ఫస్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పడినప్పుడు మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవచ్చు కదా అని రాయడం స్టార్ట్ చేశాను అన్నమాట. తర్వాత ఇంకా అది అవ్వలేదని తర్వాత మళ్ళీ దీనికి వచ్చాను. గ్రూప్ 2 లో కూడా ఉంటుంది, కాకపోతే అది గ్రేడ్ 1 కదా, ఉంటుందేమో రాద్దామని గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యాను. ఆ ఇయరే తీసేసారంట దాంట్లో ఎండోమెంట్. మళ్ళీ బై లక్ ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు పడ్డం. నేను అసలు 7 పోస్టులను రాయను అంటే ఈయనే రాయి మాక్ ఎగ్జామ్ లాగా రాసిరా అని చెప్పి పంపించారు. ఆవిడ యాక్చువల్లీ కొంచెం చిన్న కన్ఫ్యూజన్ లో కాల్ నాకు చేశారు ఒక రోజు. ఏంటంటే
గ్రూప్ 2 స్టార్ట్ చేయాలా, ఎండోమెంట్ కంటిన్యూ చేయాలా అనే చిన్న డిస్కషన్ మా మధ్య వచ్చింది. షీఈస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఆ టైంలో కూడా గ్రూప్ 2 కి స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి దట్ ఆల్సో ఒక ఎడ్జ్ చూపించింది కదండి. జనరల్ స్టడీస్ లో ఎంతో కొంత పాత్ర. Yeah. మనం దానికి వద్దాము టాపిక్స్ కి అక్కడతో ఆగిపోకూడదు కదా, గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే గ్రూప్ 2 కూడా రాస్తాను సార్, రాయకుండా ఉండను. ఓకే ఓకే కాకపోతే ఆ విషయంలో కూడా ఎక్కడ మిస్టర్ ఎలా కాంపిటేటివ్ అనేది మీకు తెలియదు సపోర్ట్ గా ఉంటది. ఆ విషయంలో కూడా మీకు మిస్టర్ కాంపిటేటివ్ సపోర్ట్ గా ఉంటదమ్మా. థ్యాంక్ యూ సార్. సో సరే, మనం ఒకసారి ఈ వాట్ ఎవర్ మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది అండ్ అందులో మిస్టర్ కాంపిటేటివ్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలు మనం మాట్లాడదాం. ఎందుకంటే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు మీ స్టడీ ప్లాన్ ఎలా ఉంది అండ్ స్ట్రాటజీ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. సో ఒకసారి మనం దాని గురించి మాట్లాడదాం. హౌ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ, ఎలా స్టార్ట్ చేశారు ఎండోమెంట్ అనేది? మీరు ముందు నుంచి గ్రూప్ 2 చదువుతున్నారు, జిఎస్ ఓకే, ఎండోమెంట్ దగ్గరని మనకు ఒకసారి అది చెప్పండి, ఎలా స్టార్ట్ నేను చేశారు? స్టార్టింగ్ ఎండోమెంట్ స్టార్ట్ చేశాను సార్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పడినప్పుడే నేను స్టార్ట్ చేశాను. ఓకే దానికే ఫస్ట్ రాశాను. తర్వాత గ్రూప్ 2 పడిందని గ్రూప్ 2కి వచ్చాను. ఓకే. సో ఎండోమెంట్ హిందూ ఫిలాసఫీ స్టార్ట్ చేసినప్పుడు ఆ జర్నీ ఎలా అనిపించిందమ్మా? అంటే రామాయణం మహాభారతం కొంచెం తెలుసు కానీ ఇట్లా ఉంటుంది అని బుక్ కొని చదువుకునేంత వరకు తెలియదు సార్. ఒక క్వశ్చన్స్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. తర్వాత పురాణాలని వచ్చినాయి. ఇంకా అబ్బాయి ఏంటి ఇంత డెప్త్ ఉంటుందా, యాక్ట్స్ గుర్తుండేవి కాదు చదువుతుంటే. ఇంకా అట్లా బాగా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాను సార్ అప్పుడు, వెరీ ఆ నైస్. నోటిఫికేషన్ టైంలో. ఓకే అప్పుడు కొంచెం నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూర్చోలేకపోయాను. ఓకే ఓకే ఓకే. తర్వాత సో ఇంకా ఒక్కసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఓహో ఇలా ఉంటుందా అని ఐడియా వచ్చింది. కాకపోతే అప్పుడు నేను క్వాలిఫై అవుతాను అనుకున్నాను, అవ్వలేదు. ప్రిలిమ్స్ అవ్వలేదు. ఓకే 1.3 లోనే ఎంత పోయింది. ఇంకా తర్వాత ఇంకా అలానే కంటిన్యూగా చదువుతూ ఉన్నాను సార్, ఎక్కడ ఆపకుండా ఏదో ఒక సో టైంలో. యా, ఈ మిస్టర్ కాంపిటేటివ్ తో జర్నీ ఎలా స్టార్ట్ అయిందమ్మా? ఎప్పుడు నుంచి చదువుతున్నారు మిస్టర్ కాంపిటేటివ్ తో కలిసి? ఇది అయితే నేను నోటిఫికేషన్ పడక ముందే తీసుకున్నాను సార్. వస్తుంది అన్న టైంలో, అంటే 104 అన్నారు, క్యారీ ఫార్వర్డ్ అని చెప్పలేదు. 7 పోస్టులు 104 అని చెప్పారు. ఒక ఇది వచ్చింది. మేమేమనుకున్నాం అంటే 7 పోస్టులు అంటే గ్రేడ్ 1 అయ్యి ఉండొచ్చు, ఈ 104 గ్రేడ్ 3 కదా, సో ఎక్కువే వస్తున్నాయి, ఎందుకు ఛాన్స్ తీసుకోవాలని చెప్పి అప్పుడు సార్ ని అప్రోచ్ అయ్యి తీసుకున్నాను క్లాసెస్. 104 పోస్టులకు పడుతుంది అని తెలిసిన వెంటనే నేను తీసుకున్నాను. ఓకే ఓకే ఫైన్. ఓకే. సో తర్వాత అది ఎలా జర్నీ స్టార్ట్ అయిందమ్మా? అంటే మిస్టర్ కాంపిటేటివ్ వీడియోస్ అవి చూడడం కానీ అది ఎలా హెల్ప్ఫుల్ అయ్యింది? అన్ని కవర్ చేశాను సార్. ప్రతి ఒక్క వీడియో చూసాను, అన్ని. పేపర్ 2 అయితే అసలు ఒక్కటి కూడా మిస్ చేయలేదు సార్. మొత్తం హిందూ ఫిలాసఫీ మొత్తం అంతా మిస్టర్ కాంపిటేటివ్ లోనే చూసుకొని యాక్ట్స్ అవి తర్వాత సార్ మోడిఫై చేసి చెప్పినవి కూడా కవర్ చేసుకొని వెళ్ళాను. ఓకే. యాక్చువల్లీ మీరు చూసిన ఎండోమెంట్ వీడియోస్ లో ఆల్మోస్ట్ 60% సార్ ఒకరే చెప్పారు, ఉదయ్ సార్ ఒకరే చెప్పారు. అంటే మీరు వాయిస్ కూడా రికగ్నైజ్ చేయొచ్చు. మరి ఆయన చెప్పారో లేదో మీకు తెలియదు కానీ ఆయనే చెప్పారు. ఆల్మోస్ట్ మాక్సిమం ఆయనే కవర్ చేశారు. సో అదైతే మీకు హెల్ప్ఫుల్ అయ్యింది కదా హిందూ ఫిలాసఫీ మిస్టర్ కాంపిటేటివ్ నుంచి? అయింది సార్. ఓకే. సో క్వశ్చన్స్ కూడా బాగానే రిఫ్లెక్ట్ అయ్యాయి. యాక్చువల్లీ ముందు ఇంకొక థర్డ్ పర్సన్ మన క్యాండిడేట్ హాయ్ చెప్పాలి. ఇందాక నుంచి తను మన కోసం వెయిట్ చేస్తున్నది. తన మీ డాటర్ మాకు కనిపించట్లేదు, ఒకసారి చూపించండి మీ డాటర్ ని. దానికి ముందు మేము హాయ్ చెప్పాలి. హ్యాపీయా నువ్వు? భగవద్గీత నేర్చుకుంటున్నా. వెరీ నైస్. మేడం మీరు చెప్పండి మేడం, అంటే మీరు మిస్టర్ కాంపిటేటివ్ ని ఏ విధంగా స్టూడెంట్స్ కి అది ఎంత వరకు హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు ఎంత హెల్ప్ఫుల్ అయ్యింది అనేది ఒకసారి స్టూడెంట్స్ ఫర్దర్ గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఏం సజెస్ట్ చేస్తారు, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తే దట్ వుడ్ బి బెటర్. మిగతా స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు తెలంగాణ, ఆంధ్రాలో కూడా. ఎండోమెంట్ మీద ఫీల్ అవుతున్నారు, వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీకు వచ్చినందుకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతా ఉంటారు. సో ఎందుకంటే ఒక ట్రస్టెడ్ సోర్స్ ఎవరికి లేదండి నిజంగా. ఇప్పుడు మార్కెట్ లో ఒక ట్రస్టెడ్ సోర్స్, నేను ఇది కంప్లీట్ 100% ప్రిపేర్ అయితే నమ్మకంగా నేను 100% ఇవ్వగలను, మంచి ఎఫర్ట్ పెట్టి 100% ఇవ్వగలను ఎగ్జామ్ అనే ఒక ట్రస్టెడ్ సోర్స్ లేదు. సో అలాంటిది ఒక మిస్టర్ కాంపిటేటివ్ ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఆ విషయం అందరికీ తెలిస్తే వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. ఓకే, నేను ఈ సోర్స్ ని కంప్లీట్ గా ఫాలో అయితే
నేను బెస్ట్ ఇవ్వచ్చు, మిగతాది దేవుడిదే, మనం తెలియదు, కానీ బెస్ట్ మనం ఇవ్వచ్చు అని. సో ఆ విషయం మీరు ఒకసారి మీకు ఎలా అయింది అనేది ఒకసారి చెప్పండి. డెఫినెట్‌గా సార్. అంటే ఏదైనా సరే ఒక కోర్స్ తీసుకుంటాము. అది నేను గూడా చేశాను. తీసుకుంటాం వరకే. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూసింది లేదు, ప్రాక్టీస్ చేసింది లేదు, ఏమీ లేదు. అంటే ఇది మాత్రం మిస్టర్ కాంపిటీటివ్‌లో తీసుకున్న తర్వాత నేను ప్రతీదీ ఒక్కటి గూడా మిస్ చేయకుండా ఆల్రెడీ నాకు రామాయణం వచ్చు కదా! మహాభారతం వచ్చు కదా! నేను ఆల్రెడీ రాసాను ఎగ్జామ్ అని లేకుండా ఫస్ట్ నుండి పిన్ టు పిన్ నోట్స్ గూడా రాసుకున్నాను సార్. రన్నింగ్ నోట్స్ కూడా రాసుకున్నాను. షార్ట్ Very అంటే ఒక్కొక్క లైన్ మొత్తం నోట్స్ అంతా రాసుకోవసరం లేదు. మనకి ఏదైతే గుర్తుండదో దాని వరకే నోట్ చేసుకోవాలి. అది మాత్రం నేను బాగా నా దగ్గర ఇప్పటికి గూడా బండిల్స్ ఉన్నాయి సార్ రాసినవి నోట్స్. నైస్ నైస్. సార్ కొంచెం మెటీరియల్ ఇచ్చేవాళ్ళు. అది గూడా తీసుకొని అది గూడా హైలైట్ చేసుకున్నాను. అన్నీ అవసరం లేదు మనకి, కొన్ని కావాలి. ఆ కొన్ని ఏమున్నాయి అని చెప్పి హైలైట్ చేసుకున్నాను. వెరీ గుడ్. కాకపోతే ప్రతి ఒక్క వీడియో చూడాలి సార్. నేను చూసిందే ఒక్కొక్కసారి 3 సార్లు, 4 సార్లు గూడా చూసాను సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. యాక్ట్స్ అయితే అసలు ఇంకా లెక్కలేనన్ని సారు అన్‌లిమిటెడ్‌గా చూసుంటాను సార్. అట్లా చూసి నాకెక్కువ వింటేనే వస్తుంది సార్. చదివితే నాకు గుర్తుండదు. యా. ఎక్కువ వింటే, చూస్తే అది ఫోకస్ ఎక్కువుంటుందని నాకదొక ఇది ఉంది. సో, నేనెక్కువ వినడానికే ప్రిఫర్ చేశాను. చాలా ఓకే. తక్కువ అన్నమాట. చదవడం బుక్స్ అసలు నేనెప్పుడు చదవలేదు సార్. ఎక్కువ సో క్లాసెస్ ఇప్పుడు వినడం. ఏదైతే నేను రాసానో ఒకవేళ ఏమన్నా ఎక్స్‌ట్రా మిస్ అయిందేమో అని చెప్పి మళ్ళీ అది ఒక్కసారి నోట్స్ రిఫర్ చేసుకునేదాన్ని. రాసాను, అన్ని రాసాను, ఎక్కడ మిస్ కాలేదు నాకు అని చెప్పి. ఓకే. తర్వాత టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు టెస్ట్ సిరీస్ కూడా చాలా లేట్ చేశాను నేను. మా హస్బెండ్ అనేవాళ్ళు, "నువ్వు రాస్తేనే గాని నీకు తెలిసేది. నువ్వు రాయి. ఎందుకు భయపడుతున్నావు? ఎగ్జామ్ రాయడానికి ఎందుకు భయపడుతున్నావు?" అని అనేవాళ్ళు. అయినా ఏమో నాకు తక్కువ మార్క్స్ వస్తే నేను తీసుకోలేను గదా! అన్నట్లు ఉండిపోయేదాన్ని సార్ నేను. తర్వాత ఇంకా ఈయన ప్రెషర్ వల్లే నేను ఆ టెస్ట్ సిరీస్ గూడా రాసాను. రాసి కొంచెం పర్లేదు. అందులో టెస్ట్ సిరీస్‌లో మాత్రం నాకెక్కువ దొరికింది సోర్స్. అవును. అంటే టెస్ట్ క్లాసెస్ సిరీస్ కన్నా గూడా టెస్ట్ సిరీస్‌లో గూడా మిస్టేక్స్ కొంచెం కరెక్షన్ ఎక్కువ మనకి ఉంది మ్యాటర్. సో, కొత్త విషయాలున్నాయి సార్ అక్కడ. సో, దానికేం చేశానంటే లాస్ట్ మినిట్‌లో నేను చేశాను. అంటే ఒక 20 డేస్, 30 డేస్ ముందు స్టార్ట్ చేశాను టెస్ట్ సిరీస్. స్టార్ట్ చేసి క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్ తీసుకొని అందులో ఎక్స్‌ట్రా ఏవైతే వచ్చినాయో అవి ఒక నోట్స్ పెట్టుకొని అవి రాసుకున్నాను. ఇంకా వెరీ గుడ్. నోట్స్ మాత్రం కంపల్సరీ రాసాను సార్. వెరీ గ్రేట్ గుడ్. గ్రేట్. వెరీ గుడ్. యా, ఫ్యూ క్వశ్చన్స్ So- సబ్జెక్ట్ రిలేటెడ్ నేను అడుగుదాం అనుకుంటున్నానండి. సో అడగండి సార్. మనకి మన డివిజన్ జనరల్ గా హిందూ ఫిలాసఫీలో 3 రకాలుగా నేను చేస్తాను. రామాయణం, భారతం, భాగవతం, పురాణాలంతా ఒకటి. మధ్యలో ఫిలాసఫీస్, ఫెస్టివల్స్, ఇవన్నీ ఒకటి. చట్టాలన్నీ ఒకటి. ఈ మూడిటికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అనేది మీరు ఒకసారి చెప్తే స్టూడెంట్స్ కి ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ రామాయణం, భారతం, భాగవతాలు వేటి మీద ఫోకస్ చేయాలి? యా, నేను మూడిటి మీద కన్నా రామాయణం, మహాభారతం బాగా సార్. మహాభారతం మీద బాగా ఫోకస్ చేశాను. నెక్స్ట్ రామాయణం. భాగవతం చేశాను గానీ అంత బాగా కాదు. చేశాను. ఓకే ఈ 2 ఫస్ట్ మహాభారతం, తర్వాత రామాయణం బాగా ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే తర్వాత గుడ్. లాస్ట్ ప్రిఫరెన్స్ భాగవతానికి ఇచ్చాను. తర్వాత యాక్ట్స్‌కి ఇచ్చాను. దాని తర్వాత ఫిలాసఫీ, ఫెస్టివల్స్ చాలా లీస్ట్‌లో ఇచ్చాను సార్ నేను. ఓకే ఓకే ఓకే. సో యాక్ట్స్ మనకి బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. జనరల్లీ మనం చూస్తే కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఆర్జేసి, డిప్యూటీ కమిషనర్ వీటి మధ్య తిరుగుతూ ఉంటుంది. సో ఈ 4 పదాలు కన్ఫ్యూజింగ్ గా ఉంటది, యాక్ట్ అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. ఎలా సింప్లిఫై చేసుకున్నారు మీరు? అంటే మీరు ఆల్రెడీ సింప్లిఫై చేసి ఇచ్చిందే సార్ అది. యా, దాన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఇంకా ఏం అనిపించలేదు. కాకపోతే ఓకే ఎక్కువ సార్లు రిపీటెడ్‌గా ఎక్కువ సార్లు చూసాను నేను క్లాసెస్. ఓకే 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 అది సింప్లిఫై చేసింది. ఇంకా దాని నుండి ఇంకా ఓకే. సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు. థ్యాంక్ యూ. మీరు స్ట్రెస్ చేసి బాగా చెప్పారు. ఓకే అక్కడ మీరు ఆల్రెడీ హైలైట్ చేసి ఇచ్చారు. మేము గూడా రాసినప్పుడు గూడా మళ్ళీ నేను హైలైటర్‌తో మళ్ళీ రాసుకొని మీరు వెరీ ఎక్కడైతే నైస్. హైలైట్ చేశానని చెప్పారో నేను గూడా అలానే రాసుకొని పెట్టుకున్నాను. ఓకే ఓకే. సో ఈ పేపర్ 1 మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? దాన్ని ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది? స్టూడెంట్స్ కి మీరు గైడ్ చేయండి. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది? పేపర్ 1 అయితే సార్ కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేసుకోవాలి సబ్జెక్ట్ వైస్.
అంటే ఇప్పుడు పాలిటీ ఉంది, కరెంట్ పాలిటీ చూసుకోవాలి. అట్లా ఎకానమీ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా? అంటే కరెంట్ బేస్డ్ ఫాలో అవ్వాలి. నేను అలా ఫాలో అయ్యాను సార్. ఓకే. తర్వాత అర్థమెటిక్, రీజనింగ్ కొంచెం అర్థమెటిక్ అయితే లీస్ట్ లో పెట్టాను. రీజనింగ్, ఓకే. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్, దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఇచ్చాను సార్. సబ్జెక్ట్ వైజ్ కూడా ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ నేను గ్రూప్ 2 లో చదువున్నాను కాబట్టి నేను ఎక్కువ ఫోకస్ అంతా పేపర్ 2 పెట్టాను. పేపర్ 1 ఓకే. వచ్చేసరికి మొత్తం కరెంట్ ఇష్యూస్ మీదే వెళ్ళాను నేను ఎక్కువ. ఓకే. వెరీ గుడ్. సో ఇప్పుడు రాబోయే స్టూడెంట్స్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎండోమెంట్ నోటిఫికేషన్ తెలంగాణలో వస్తుంది, ఏపీలో వస్తుంది కదా. సో ఈ జర్నీలో మీరు సింపుల్ గా స్టూడెంట్స్ కి ఏం సజెస్ట్ చేస్తారు? నెక్స్ట్ రాయబోయే స్టూడెంట్స్ కి సింపుల్ గా మీరు ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఫ్యూ లైన్స్, జస్ట్ ఒక 4-5 లైన్స్ చెప్పండి, వాళ్ళకి మీ గైడెన్స్ యూజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా చదవాలి. చూడడమా ఏదనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉండాలి సార్. ఆ చూసిన దాన్ని ఎగ్జామ్ రాయడంలో ఉండాలి. టెస్ట్ సిరీస్ అనేది రాయాలి ఓకే. మెయిన్. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అదే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా అని చెప్పి వదిలేసుకోకుండా మనం కూడా మన ఓన్ హ్యాండ్ తో రాసుకుంటే కొంచెం గుర్తుంటదని. ఈ 3 ఫాలో అయితే బాగుంటుంది. సో ఇప్పుడు మిస్టర్ కాంపిటేటివ్ ని మీరు స్టూడెంట్స్ కి సజెస్ట్ చేస్తారా? అంటే లైక్ మీకు డెఫినెట్ గా అనిపించని మీ స్టూడెంట్స్ కి సజెస్ట్ చేస్తారా? చేస్తాను సార్. ఓకే. సో మిస్టర్ కాంపిటేటివ్ అయితే నేను మళ్ళీ అడుగుతున్నాను, మీకు హెల్ప్ అయింది కదా. అయింది సో సార్, నెక్స్ట్ హెల్ప్ అయింది. తీసుకునే స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది కదా. సో మీరు మిస్టర్ కాంపిటేటివ్ ని సజెస్ట్ చేస్తారు కదా అందరికి. అవుతుంది సార్. కిరణ్, థ్యాంక్ యూ. మన ఎఫర్ట్ కంటే ఇందిరా గారి ఎఫర్ట్ చాలా కనబడుతుంది నాకు. మన ఎఫర్ట్ వి హావ్ గివెన్, బట్ షీ హెస్ గివెన్ హర్ హార్ట్ అండ్ సోల్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి ఇందిరా గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇందిరా గారు మీకు కంగ్రాట్స్ అండ్ మీ హస్బెండ్ కి కంగ్రాట్స్, మీ పాపకు కూడా. సో మీరు ఇంకా మంచి స్టేజెస్ కి వెళ్ళాలి, ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాము. ఓకే. రాజు గారు, ఓకే సార్. రాజు గారు మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. మీకు కూడా మీ వైఫ్ తో ఇలాగే హ్యాపీగా తను సపోర్ట్ చేస్తూ మంచి లైఫ్ మీకు ఉండాలని కోరుకుంటున్నాం మా తరపు నుంచి. ఎక్కడండి, ఎక్కడ ఉంటారండి? విజయవాడ? నూజివీడ్ అండి. నూజివీడ్ అండి. ఓకే 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 అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ రాజు గారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకో స్టూడెంట్ తో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది, వాళ్ళతో కూడా ప్లాన్ చేసాం. థ్యాంక్ యూ రాజు గారు, నైస్ మీటింగ్ యూ అండి. థ్యాంక్ యూ ఇందిరా గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, వైండ్ అప్ అండి, విల్ వైండ్ అప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్స్లో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో
ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.